గురంజాశ్వ గారు రచించిన గబ్బిలు అనే పుస్తకం నుంచి పద్యం నెంబర్ 1 ఇది. చిక్కిన కాసుచే దనివి జెందు నమాయకుండెల్ల కష్టముల్ బొక్కెడు బొవ్వుతో మరచిపోవు శుధనాల దగ్ధమూర్తి నల్దిక్కులు గలుగు లోకమున దక్కరియున్న ఇరుందతి సంతుడొక్కడు జన్మమెత్తే భరతోర్వకం గడగొట్టు బిట్టడి. దీని భావం ఏంటంటే, లభించిన కొంచెం సొమ్ముకే సంతృప్తి చెందే అమాయకుడు, అన్ని కష్టాలను బొక్కెడు అన్నంతో మరిచిపోయేవాడు, ఆకలి అనే అగ్ని చేత దగ్ధమైన వాడు, 4 దిక్కులు వ్యాపించి ఉన్న లోకంలో దిక్కులేని ఒక దళితుడు భారత మాతకు చివరి బుడ్డగా పుట్టాడు. ఇక్కడ గురంజాశ్వ గారు ఏం చెప్తున్నారంటే, లభించిన కొంచెం సొమ్ముకే సంతృప్తి చెందుతాడంట దళితుడు. అలాగే అన్ని కష్టాలను కూడా కొంచెం అన్నంతోనే మర్చిపోతాడంట దళితుడు. అలాగే ఆకలికి అసలు ఉండలేడంట దళితుడు. 4 దిక్కులు వ్యాపించి ఉన్న ఈ లోకంలో దిక్కులేని ఒక దళితుడు భరత మాతకు చివరి బుడ్డిగా పుట్టాడు. 4 దిక్కులు ఉన్న ఈ భారతదేశంలో దళితుల్ని దిక్కులేని వాళ్ళగా చేశారు ఆ సమాజం, నేటి సమాజం కూడా. సో కాబట్టి దళితుడు గొప్పతనం గురించి గురంజాశ్వ గారు చాలా చాలా బాగా వర్ణించాడు. అలాగే వాళ్ళు అంటరాని వాళ్ళని చెప్పేసి సమాజం వాళ్ళ మీద ముద్రేసి వాళ్ళని ఎంత బాధ పెట్టిందో గురంజాశ్వ గారు కూడా మనకి కళ్ళకు కట్టినట్టు ఈ పద్యం రూపంలో మనకి వర్ణించాడు అనమాట. సో కాబట్టి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. కుదిరితే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. లాస్ట్ లో ఈ పేజ్ని ఫోటో తీసి పెడతాను. చదువుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం మళ్ళీ చదువుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.